విశాఖపట్నం ప్రజల పక్షం M95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెన్నుగారిపల్లిలో నాటు బాంబుల కలకలం. సబ్ స్టేషన్ సమీపంలో ఓ ఇంటిలో 26 నాటు బాంబులు గుర్తించిన పోలీసులు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను దగ్ధం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహులు. మదనపల్లిలో ఆగస్టు 15 ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ. ఆన్లైన్ బెట్టింగ్ కి బలైన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య. మృతుడు మదనపల్లి పట్టణం అమ్మినేని వీధికి చెందిన యువకుడిగా గుర్తించిన రైల్వే పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో ఆగస్టు 15 ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించాలని స్వాతంత్ర దినోత్సవ కమిటీ నిర్ణయం మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. ఆదివారం జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లి పట్టణంలోని పలు అసోసియేషన్లు నేతలు ఆగస్టు 15 వేడుకలకు తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 12వ తేదీ జెడ్పీ హైస్కూల్ నుండి డిగ్రీ విద్యార్థులు నిర్వహించే ర్యాలీకి పోలీసులు భద్రత కల్పిస్తారని అన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తమ వంతు స్వచ్ఛందంగా సేవలు అందజేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15 వేడుకల నిర్వహణ కోసం పలు కమిటీలను నియమించి కార్యక్రమాల్ని నిర్వహణ కోసం బాధ్యతను అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మదనపల్లికి గుర్తింపును తీసుకొచ్చే విధంగా ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. ఘన చరిత్ర కలిగిన మదనపల్లి పట్టణంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. జ్ఞానాంబిక విద్యా సంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్, విజయ్ భారతి ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ సేతు, విద్యాదయ శ్రీనివాసుల నాయుడు, 7 హిల్స్ రఘునాథ్ రెడ్డి, మర్చెంట్స్ అసోసియేషన్ మాకం అశోక్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఓం ప్రకాష్, సహదేవ్ నాయుడు, శంషీర్, గిరీష్, నాగూర్వల్లి, శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత శశిధర్ రావు, మున్సిపల్ కమిషనర్ శకుంతల, డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు, నాదెండ్ల విద్యాసాగర్, వైఎస్ మునిరత్నం, గ్రానైట్ మర్చెంట్ అసోసియేషన్ గోపాల్ రెడ్డి, జేసీబీ వేణు, ఈశ్వర్ నాయుడు, ప్రవీణు, ఫోర్ట్ లలితమ్మ, చైతన్య అనాథ బాలల సంస్థ సెక్రటరీ ఆనంద్, మాజీ ఎంఈఓ పోతబోలు రెడ్డప్ప, పేటీఎం శివప్రసాద్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రెడ్డి రాయల్, ఆర్ఆర్ వీధి బాబా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ పెద్దలందరూ నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు రేపు తెల్లవారి 9:30 గంటలకు జెడ్పీహెచ్ స్కూల్లో అందరూ చేరుకొని 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బాబాసాహెబ్ విగ్రహం దగ్గర నుంచి మనం టోటల్ ముందు భాగం నుంచి రైలు తీసుకొని మెయిన్ మన టౌన్ బ్యాంక్ నుంచి మన జ్యోతి సినిమా నుంచి బెంగళూరు బస్ స్టాండ్ నుంచి యానివర్సరీ సర్కిల్ వరకు వెళ్ళి అక్కడ కన్క్లూడ్ చేస్తాం. రేపటి కాలేజెస్ జరుగుతున్నారు, అన్ని కాలేజెస్ రేపు కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దానికి పూర్తిగా సంబంధిత ఉత్సవ కమిటీ పెద్దలందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో రేపు మదనపల్లి మరొకసారి దేశ స్వరాజ్యంలో పాటుపడిన అందరి స్వాతంత్ర పౌరుల వీళ్ళ కోసం డ్రెస్ కోడ్ వచ్చింది. దాదాపు అన్ని కాలేజెస్ వైట్ లో వస్తారు. అందరి దగ్గర ఫ్లాగ్ ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్ కి ఒకసారి తిలకిస్తూ అదే విధంగా నేషనల్ ఫ్లాగ్ చేతుల్లో తీసుకొని స్వాతంత్ర సమరయోధుల ఏమైతే ప్లే కార్డులను తీసుకొని పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణానికి మరొకసారి స్వాతంత్ర సమరయోధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలతో కలిసి రేపు ఈ ఉత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు. అందరూ సహకరించాలని చెప్పి ఎస్పెషల్లీ కాలేజ్ యాజమాన్యం తప్పకుండా ఏ ఒక్కరికి ఎక్స్క్యూజ్ లేదు. తప్పకుండా టోటల్ స్ట్రెంత్ కాలేజీలో ఎంత స్ట్రెంత్ ఉందో టోటల్ స్ట్రెంత్ రేపు 9:30కు బండ గంగాధర్ అనే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మారిన ఆయుధాలతో దాడి చేసి గొంతు మీద కాలు పెట్టి తొక్కాడని క్షతగాత్రుడు వాయల్పాడు మండలం వడ్డేపల్లికి చెందిన వలపిరాజా ఆరోపించారు.
తెలుగుదేశం పార్టీని అభిమానించే వ్యక్తివి నువ్వు అంటూ గంగాధర్ రాజారాంలు తనని చంపేందుకు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితులు వాపోయారు. గమనించిన స్థానికులు 108 వాహనంకు సమాచారాన్ని అందించడంతో క్షతగాత్రుని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యులు క్షతగాత్రునికి చికిత్సలు అందించారు. ఘటనపై వాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలలో డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. పిలుపునిచ్చిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణంలో ఆగస్టు 15 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. 14వ తేదీ మదనపల్లిలో నిర్వహించే ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తమ వంతు బాధ్యతతో డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్పీలను సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, సీఈఓ మాధవి, పెద్ద సంఖ్యలో మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ మన రాష్ట్రంలోనే మదనపల్లికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతకు చాటుతూ మనం రేపటి నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఈ ప్రోగ్రామ్స్ ఏ విధంగా ఉండాలి? రేపు వచ్చింది డిగ్రీ కాలేజెస్ పిల్లలు అందరూ వాళ్ళు రేపు ర్యాలీ చేస్తారు. ఎప్పుడు? రేపు. ఎన్నో తేదీ? రేపు 12వ తేదీ. 13వ తేదీ స్కూల్ పిల్లలు చేస్తారు. 14వ తేదీ మహిళా సంఘాలు చేస్తారు. మీరు అదేవిధంగా మన మదనపల్లి మండలానికి సంబంధించిన సంఘాల్లో ఉన్న లీడర్లు అందరూ వాళ్ళ పిలిచి చెప్తాను. మీరు అందరూ కలిసి దాదాపు 69 సంఘాలు ఉన్నాయి. ఏమి గ్రూపులు ఎన్ని ఉన్నాయి? సమైకులు వచ్చి 69 సమైకులు ఉన్నాయి. సంఘాలు ఎన్ని ఉన్నాయి? ఏమే ఒకదానికి మొత్తం చెప్పండి. అది ఎంత ఉన్నారమ్మా? 24,000 మంది ఉన్నారు. ఇంకా ఒక 100 ఎక్కువే ఉంటారు. ఒక సంఘంలో 11 మంది కూడా ఉంటారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. 14వ తేదీ తెల్లవారి 20,000 మంది మహిళలు మొత్తం సంఘాల్లో ఒక్క ఆబ్సెంట్ అయితే కూడా ఫర్దర్ లోన్లు రావు. జాతీయ మనం స్వరాజ్య మూవ్మెంట్ కన్నా 15 ఆగస్టు కన్నా ఎక్కువ ఏమీ లేదు. అర్థమైందా? ఆర్పీలు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. మీ సభ్యుల్లో ఒక్క సభ్యురాలు కూడా మిస్ కాకూడదు. 10 మంది లైన్లో నిలబడాలా. అందరి దగ్గర జాతీయ జెండాలు మీరు చేతులతో మీరే తీసుకురావాలి. ఎందుకమ్మా? ఆర్పీలు ఎవరెవరు ఉన్నారో మీ సంఘాలకు సంబంధించిన లీడర్లు ఒక్కొక్క జాతీయ జెండా ఒక్కొక్క చేతి నుంచి చేస్తాను. ఎందుకంటే నేను ఏదో అన్నం పెడితే ఓకే, మీరు నాకు అన్నం పెడితే నేను వచ్చి పని చేస్తే అది విలువ ఉండదు. నేను వండి నేనే పని చేస్తే నా దేశం కోసం నేను. మదనపల్లి పట్టణంకు చెందిన షిరిడి సాయి రజక కోఆపరేటివ్ సొసైటీకి గోడ పత్రికలను మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు రెడ్డప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోడ పత్రికలను సొసైటీ సెక్రటరీ కృష్ణప్ప, శంకర, వెంకటస్వామి, లక్ష్మణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. రజక సొసైటీస్ అధ్యక్షులైన రెడ్డప్పన్న అప్పుడు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని వాషింగ్ బెడ్స్ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రెడ్డప్పన్న నిరంతరము రజక వెనుకబాటుతనానికి పనిచేస్తున్నారు. ఎప్పుడు ఏ సమస్య నా దగ్గర వచ్చినప్పుడు ఆయన సొంత సమస్యకు రాలేదు. తప్పకుండా మనం అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళి తప్పకుండా రజకులకు అభివృద్ధిగా ఉన్న కార్పొరేషన్లు కానీ వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు చేయించే బాధ్యత అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తూ అదేవిధంగా రేపు వీళ్ళ హౌసింగ్స్లో కానీ ఇంకా ఇళ్లలో కానీ ఏ న్యాయం ఉన్నా కూడా తప్పకుండా చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేస్తుంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మదనపల్లి పట్టణానికి ఎంతో మంచి చేసినందువలన ఎవరు పిలిచినా కాదనకుండా కొత్త వాళ్ళు వచ్చినా, పాత వాళ్ళు వచ్చినా, మిషన్లు వచ్చినా, చెవిటోళ్ళు వచ్చినా ధర్మరాజుకున్నంత సహనము, ఓపికతో అందరినీ పలకరిస్తూ ఎవరికి కరెంట్ ఆఫీసులో పని ఉన్నా, హౌసింగ్ ఆఫీసులో పని ఉన్నా, ఎండి ఆఫీసులో పని ఉన్నా, ఎంఆర్ఓ ఆఫీసులో పని ఉన్నా అందరికీ మాట్లాడి పనులు చేసి అందరికి మంచి అనిపించుకున్న నాయకులుగా మదనపల్లి పట్టణంలో మన అన్నగారు ఏకగ్రీవంగా మదనపల్లి ఏ నాయకుడు కూడా లేరు. ఇంత మాత్రగా ఈసారి కూడా బాగా మంచిగా చేసి మంత్రివర్యులు కావాలని మా సంఘం తరఫున మేము కోరుతున్నాము.
మీ సంఘం ఏదో చెప్పు. ఆన్లైన్ బెట్టింగ్లకు ఓ యువకుడు బలైన సంఘటన ఆదివారం మధ్యాహ్నం మదనపల్లె మండలంలో తీవ్ర కలకలం రేపింది. కదిరి రైల్వే ఎస్ఐ రహీం, హెడ్ కానిస్టేబుల్ బాషా తెలిపిన వివరాల మేరకు మదనపల్లె పట్టణం అమినేని వీధికి చెందిన ఆర్యవైశ్య హోటల్ నిర్వాహకులు వెంకటరాజు, సరస్వతిల ఒక్కగానొక కొడుకు అమర్ తేజ్ ఆన్లైన్ బెట్టింగ్ లో 25 లక్షల రూపాయలు పోగొట్టుకుని అప్పుల పాలై కసిరావుపేట వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. హెల్పింగ్ మైండ్స్ అండ్ హోప్ ఫర్ లైఫ్ సంయుక్త ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలని కేశాలు దానం చేసిన వారి కేశాల నుండి విగ్గులు తయారు చేసినవి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని, తమ పరిధిలో చదువుతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేయాలని ఆకాంక్షించారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధితుల కోసం 56 మంది కేశాలు దానం, తమ గొప్ప మనసును చాటుకున్న మహిళలు, చిన్నారులు, అమ్మాయిలకు కృతజ్ఞతలు తెలిపారు. హౌస్ ఫర్ లైఫ్ ఇమజా సహకారంతో విగ్గులు అందుబాటులోకి వచ్చాయని, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు పురుషోత్తం, కిరణ్, అజిత్, షేక్ షా, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క మృతదేహాలను అనాథలుగా పోకుండా మేమున్నామంటూ ఆత్మ బంధువులుగా వారి అంత్యక్రియలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు, ఉచిత రక్త వర్గీకరణ, ఇలా పలు సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న మన హెల్పింగ్ మైండ్ సంస్థ క్యాన్సర్ బాధితులకి మానసికంగా అయినా అండగా నిలబడాలని చెప్పి గత 2 ఏళ్ల నుంచి క్యాన్సర్ బాధితుల కోసం కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో చాలా గర్వంగా చెప్పుకునే విషయం ఏమంటే దాదాపు 56 మంది మహిళలు, చిన్నారులు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేశాలు దానం చేయడం అనేది చాలా ఆనందదాయక విషయం. వారి యొక్క గొప్ప మనసుకి హెల్పింగ్ మైండ్స్ నుంచి ఒక హ్యాట్సాప్ తెలియజేస్తూ నేడు మదనపల్లి డిఎస్పీ సార్ గారి చేతుల మీదుగా క్యాన్సర్ బాధితుల కోసం స్వయంగా చేతులతో తయారు చేయబడినటువంటి విగ్గులని ఆవిష్కరించడం జరిగింది. ఇక్కడ ఏమంటే మదనపల్లికి చెందినటువంటి మన హెల్పింగ్ మైండ్ సంస్థ, అదేవిధంగా హైదరాబాద్ కు చెందినటువంటి హోప్ ఫర్ లైఫ్ హిమజ అక్కగారి సహకారంతో ఈ విగ్గులు అనేది ఆవిష్కరించడం జరిగింది. ఎవరికైతే ఈ క్యాన్సర్ బాధితులు ఉన్నారో మాకు ఇప్పటికీ 2-3 అప్రోచ్ అయ్యారు. వారికి పూర్తి ఉచితంగా ఈ విగ్గులు అనేది మనము అందిస్తున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా విక్స్ అనేది ఉన్నాయి. నాటు బాంబులు స్వాధీనం చేసుకుని బాబు గజేంద్రలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అడవి పందుల కోసం తయారు చేసుకున్నట్లు చెబుతున్న నిందితులు. కేసు నమోదు చేసిన పాకాల పోలీసులు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రికార్డుల దగ్ధం పైన సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నేడు స్థానిక ఎస్టీయూ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దగ్ధం చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించినప్పటికీ డీజీపీ గారు, సిఐడి చీఫ్, రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా గారు వచ్చినా ఇప్పటి వరకు నిప్పు పెట్టిన నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మి ఫిర్యాదులు చేస్తున్న రైతుల పరిస్థితి ఏమిటన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు వెలికితీసి పేద రైతులకు న్యాయం చేస్తారనుకుంటే కబ్జాదారులతో చేయి కలిపి ప్రస్తుత ప్రభుత్వం వాటా కోసం ఈ కేసును ఆలస్యం చేస్తున్నారని అనుమానం వ్యక్తమవుతుందని అన్నారు. ప్రభుత్వం నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయకపోతే సిపిఐ బాధితుల తరపున పోరాటం చేస్తుందని అన్నారు. అందులో భాగంగానే రేపు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల వద్ద భూ బాధితులతో కలిసి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ధర్నా కార్యక్రమానికి భూ బాధితులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి కె మురళీరెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. గత నెలలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి ఫైళ్లు దగ్ధం కావడం విషయం ప్రజలకందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం యొక్క భూదందాలకు సంబంధించినటువంటి నష్టాలకి ఈ యొక్క ఫైళ్ల దగ్ధం అనేది ఒక కారణం. కాబట్టి భూబాధితులందరూ కూడా ఈ యొక్క సమస్య పైన అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా దీన్ని ఛాంపియన్ చేసి దీనంతా న్యాయం జరగాలి భూబాధితులకని అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళ న్యాయం జరగడం కోసం రేపు
12వ తారీఖు నాడు మొత్తం అన్నమయ్య జిల్లాలో ఉండేటువంటి అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద, కలెక్టర్ కార్యాలయం వద్ద, అదేవిధంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంతా కూడా ప్రజలందరూ, భూబాధితులందరూ పాల్గొని ఈ యొక్క నిరసనలో జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నమయ్య జిల్లా సమితి తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు వచ్చే అన్నమయ్య జిల్లా మాత్రమే 25 రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. చెప్పండి. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కు నిప్పు పెట్టి నెలలు గడుస్తున్న ఇక్కడికి సిఐడి సి రవికుమార్ గారు, డీజీపీ, డిఐజీలు రావడం జరిగింది. నెలలు గడుస్తున్న పోలీసులు ఎటు తేల్చలేక ఈరోజు సిఐడికి ఫైల్ అప్పగించి చేతులు దులుపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓ పక్కన భూములు కోల్పోయినటువంటి బాధిత రైతులు, అలాగే రైతు కూలీలు, మరి ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథేచ్ఛగా ఊరు వెదిలి మరి నిచ్చెలు విడిగా ఎక్కడంటే అక్కడ తిరుగుతారు. కానీ ఇప్పుడు దాకా ఎటు తేల్చకుండా వాళ్ళపైన ఎటు చర్యలు లేకుండా పోలీసులు మాత్రం తమ పని అయిపోయింది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు నాకు ఈ కొత్త ప్రభుత్వమైన న్యాయం చేస్తుంది. ఐఏఎస్ అధికారులు మదనపల్లికి వచ్చారు, ఐపీఎస్ అధికారులు వచ్చారు. మా ప్రాణాలకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్వేచ్ఛగా వాళ్ళ సమస్యను చెప్పుకున్నప్పటికి కూడా దాదాపు 1000 మందికి పైగా అర్జీదారులు ఈ ప్రభుత్వానికి వినతులు చేసుకుంటూ కూడా 20 రోజులు గడుస్తున్నా ఏ ఒక్క బాధితునికి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు, కబ్జాదారులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. సిపిఐ పార్టీగా మాకు కూడా ఒక అనుమానం క్రియేట్ అవుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేలాది ఎకరాల భూములు వాళ్ళకు కావాల్సినటువంటి నాయకులు, వాళ్ళ అనుచరులు కాజేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వాటాలు తీసుకునేటువంటి ఈ మందనాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది తప్ప బాధితులకు ఎక్కడ కానీ న్యాయం జరిగేటువంటి దిశ. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.